TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. మొత్తం వాసన దద్దరిల్లిపోతుంది. బూడిదతోని వాసనతోని మా ఊరు మొత్తం దద్దరిల్లుతుంది. నీ పేరు ఏం పేరు? నా పేరు అశోక్. ఏ ఊరు మీది? ఇదే ఇన్నే ఉంటా అన్నే ఉన్న ఇల్లు. ఏమైతుంది కంపెనీతో ప్రాబ్లం? మొత్తం వాసన దద్దరిల్లిపోతుంది మా ఊరు మొత్తం. ఏ టైంలో వస్తుంది వాసన? మొత్తం జర అయితే ఇక వాసన దద్దరిల్లుతుంది. కొన్ని ఏం నుంచి మేము బాధపడుతున్నాం సార్. మరి అధికారులకు వస్తారు, అందరు వస్తారు, ప్యాకేజీలు తీసుకొని తెంగేస్తారు. అధికారులు ఇట్లా ఏమంటారు? ఎవ్వరు ఏమన్నారు సార్, వస్తారు వచ్చేవరకు ఇంత అంత ఇస్తారు, గచ్చులు వెళ్ళిపోతారు. అయినాక నా మీద నా ఇంటికి గాంజా అమ్ముతున్నాను పంపిస్తారు. అది ఏదో ఒక చీటింగ్ కేసులు పెట్టి మమ్మల్ని మళ్ళీ ఆడికి రమ్మంటారు, ఈడికి రమ్మంటారు. మమ్మల్ని నాన్న కష్టాలు పెట్టి వాళ్ళు పట్టించుకున్నట్టు లేదు. వస్తాడు, ఆయన వస్తాడు, ఇంత తీసుకొని తెగేస్తాడు. ఈయన వస్తాడు, ఇక ఈయన సంఘం నాకు తెలియదు. కానీ అయ్యా వ్యవహారాలు నేను ఆడ 8 సార్లు ఇలా పని చేసేటప్పుడు కూడా వచ్చి ఇంత పట్టుకొని పోతుండే ముద్దలు. నేను చూసినా, నా కళ్ళాలో చూసినా. మొత్తం వాసన మొత్తం దద్దరిల్లుతుంది. ఒక్క ఘాటు కాదు ఇక్కడ వాసన. ఏమన్నా అంటే నీ అమ్మ మేము గరివాళ్ళం కాదు సార్, మా మీద లేని పని నిందలు పెడతారు సార్. ఇక చూడు ఇప్పుడు మీతో మాట్లాడు, రేపు పొద్దున పోలీసులు పంపిస్తారు. ఇక వీడు అది అమ్ముతుండే ఇది అమ్ముతున్నాను లేని కొన్ని చీటింగ్ కేసులు పెడతారు. ఇబ్బంది పెడితే మాకు చెప్పండి, మేము మీ తరఫున మీ నెంబర్ ఏంటి సార్? మా నెంబర్ మొత్తం పిఎఫ్ 5 సంవత్సరాలు సార్ మా పిఎఫ్ డబ్బులు రాక బెదిరించుకొని బతురు. ఈ కంపెనీ మొత్తం బెదిరించుకొని బతుంది. మేము 5 years 6 సంవత్సరాలు సార్ కంపెనీ బంద్ చేసిన. జీతాలు అప్పుడు 6,000 జీతం సార్. జీతం పెంచమంటే మమ్మల్ని బెదిరించి బయటకు నూకేసారు. 6-7 వేల జీతం ఈ కంపెనీలో ఎనీ టైం నడుస్తుంది. 6 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకొని కొటేషన్ పెడతారు. జీవో నుంచి వస్తుంది. 6 సంవత్సరాల కొటేషన్ పెడతారు. ఏళ్ళ కాలం నడుస్తారు. ఒక్క రోజుకి 4-5 కోట్ల ఆదాయం సార్ కంపెనీకి. వాళ్ళని పట్టించుకున్నాడు ఉన్నారు సార్. అట్లా ఎంతమందిని తీసేసింది? మొత్తం ఎవ్వడు ముందు మాట్లాడితే వాళ్ళని మొత్తం అట్లా ఇక్కడ మొత్తం మస్తు మందిని తీసేసేది సార్ కంపెనీకి వెళ్ళి బెదిరి. కాలేజీ కంపెనీ జీతం పెంచి గట్టిగా మాట్లాడిన వల్ల వీక్ పడతాయి. చూస్తుంటే మీ వయసు 40 పైబడి ఉన్నది. ఇప్పుడు మీరు 40 సార్, 53 సంవత్సరాలు సార్. నాకు మీకు ఎవరు ఇస్తారు జాబ్ బయట? ఇప్పుడు తీసేస్తే బయట అట్లా సార్ నేను కంపెనీ ఇచ్చిపెట్టి 6 సంవత్సరాలు సార్. ఇప్పుడు మీకు ఏ ఉద్యోగం బయట ఏమి ఇస్తారు సార్? నేను లేబర్ చేసుకొని వస్తున్నా సార్. నేను ఈ కంపెనీలో బస్తాలు 120 కిలోల బస్తాలు మోసినాం సార్. బీఆర్ఓలు వచ్చి అమ్మాయికి ఇచ్చేసి మమ్మల్ని మొత్తం మా నోట్లో అన్ని పోసి మా ఊరు ఈ లోకల్ వాళ్ళకు అన్నం లేకుండా చేసింది సార్ ఈ కంపెనీ. ఎవరు చెప్పుకోదు సార్ మా బాధ. ఒక్క సర్పంచ్ పట్టించుకోడు సార్, ఒక్క లీడర్ పట్టించుకోడు. మొత్తం లంచం. రోగాలు మీకు, పనులేమో బీహార్ వాళ్ళకు. వస్తారు, సంపాదించుకొని వెళ్ళిపోతారు. ఒక్క లీడర్ పట్టించుకోడు సార్. నా మాట చెప్తున్నా, చంపుతారు సార్. రేపు వస్తున్నా మళ్ళీ ఇంకా 4 పోలీసులను పంపిస్తారు. గాంజా అమ్ముతున్నాం, అది అమ్ముతారు, ఇది అమ్ముతారు అని వస్తారు. మమ్మల్ని బదనాం చెప్తారు సార్. మొన్నే వచ్చిపోయారు సార్ మా ఇంటికి. పిఎఫ్ గురించి వచ్చే వరకు 5 పోలీసులను పంపించారు నా ఇంటికి. అదే అంత మొత్తం సెట్ చేసుకో సార్, నా బ్లడ్ టెస్ట్ చేస్తా చేసుకో. కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం సార్. మాకు బతుకుతారు లేదు సార్. ఈ వాసన భరిస్తాం, బూర్ది మా మీదనే, వాసన మాకే.
మాకు బతుకుతారు లేదు సార్ ఇక్కడ కెమికల్ చెరువులో పోతున్నాయి, చేపలు వస్తున్నాయి. ఓ కొన్ని మేము మస్తు వస్తాయి సార్, వాళ్ళకి కూడా ఏమైనా ఇస్తారు, వీళ్ళు ఏమి ఇస్తారేమో దేవుని తెలుసు సార్. మాకు బతుకుతారు లేకుండా చేసేసారు మొత్తం మీరు. ఎవ్వరికి బతుకుతారు లేదు సార్. ఈ కంపెనీ వల్ల మీ ఊర్లో ఎంతమందికి ఉంది ఉపాధి? ఎంతమంది మా అంటే 10 మంది చేస్తుండొచ్చు సార్, అంతే 10 మంది అంతే, ఎక్కువ ఏం లేదు. మొత్తం ఎంతమంది ఉంటారు ఉద్యోగులు? ఒక రోజుకి ఇది 6-7 కోట్ల ఆదాయం సార్, 6-7 కోట్ల ఆదాయం. ఇలా మట్టి కూడా బంగారం ధర అమ్ముడు పోతుంది, A to Z అమ్ముడు పోతుంది ఇలా. వాచ్మెన్ మొత్తం ఎక్కిస్తుంది చూడండి, ఫోన్ చేసి ఒకసారి ఆయన వీడియో తీసారు, తీసారు వీడియో తీ ఒక్కసారి. ఏం బిక్కుంటారు సార్ వీళ్ళు, నన్ను ఏం బిక్కుంటారు వీళ్ళు, చూడు ఎట్లా ఎక్కిస్తారు చూడు. ఇప్పుడు వాచ్మెన్ ఎక్కి చెప్తాడా ఇక? సార్ 100% సార్ చెప్తుంది సార్. ఆల్రెడీ ధమ్కిస్తూనే ఉండు, నువ్వు ఒక్క మాట చెప్తే నీ పియ్య పైసలు రావని ధమ్కిచ్చేసి నాకు ఆల్రెడీ. ఏమన్నాడు? అంటారు సార్, అందరు అన్నారు ఇక్కడ అంతనే ఉన్నారు వాళ్ళు. నువ్వు నోరిపోతా అని చెప్తానే ఉండి ఆయన ఏం చేస్తాడు సార్, ఈయన ఏం చేస్తాడు సార్, ఈయన వాచ్మెన్ ఏం చేస్తాడు? మొత్తం వాసన మేము చచ్చిపోతున్నాం సార్, మా ఊరు మొత్తం దద్దరు వెళ్ళిపోతుంది వాసన. ఇంటికి నువ్వు ఒక్కసారి వీడియో తీసి అడుగు సార్, ఒక్కొక్క ఇంటికి వీడియో తీసి అడుగు సార్. నా పిల్లల సాక్షిగా చెప్తున్నా, నాకు 2 బిడ్డలు, నా ఒక కొడుకు, 3 పిల్లల సాక్షిగా చెప్తున్నా. వాసనకి మేము చచ్చిపోతాం, మాకు పైది లేదు ఈడ. మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బయటికి నూకిర్రు, ఉన్న మాట మాట్లాడితే మాకు జీతాలు జరుపు అన్నారు. కంపెనీలకి వెళ్ళి నూకి పడదంగా ఏదో నింద పెట్టి, నువ్వు అద్దాకుతావురా, ఇది జడ వేసుకుంటారు, లావడ వేసుకుంటారు, అన్ని మొత్తం లేనిపోయి నిందలు పెట్టి బయటకు నూకుతారు సార్ వీళ్ళు. కంపెనీ బోర్డు కూడా లేదా బయట? మాకు అసలు ఉపాధి లేదు సార్, మేము ఫుల్లే వస్తున్నా. జీవో వస్తారు, జీవోకి ఇంత ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారు సార్. ఏ కంపెనీ? కోట్ల ఆదాయం. నేను ఆర్మీలో 20 ఏళ్ళు సర్వీస్ చేసిన సార్, చీఫ్ R&D/MS బియాండ్ R2. మమ్మల్ని బెదిరించుకొని బతురు సార్, కంపెనీ మొత్తము ప్రతి ఒక్కరిని బెదిరించుకొని బతురు సార్. మా ఉపాధి లేదు. ఒక్క మాట మాట్లాడితే ఒక్క 2-3 మిస్టేక్లు పెట్టి మనిషిని మమ్మల్ని బతుకుతారు లేకుండా చేసి సార్. రాత్రి అయితే మేము వాసన చచ్చిపోతాం సార్, మీ కాలు మొక్తా కానీ వస్తారు ప్యాకేజీలు తీసుకొని వెళ్ళిపోతారు సార్, అంతేనే కానీ